అంతరాష్ట్ర రవాణా పన్ను కట్టాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. వాహనాల పన్నులను బ్యాంకుల్లో జమ చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, బ్యాంక్ తప్పనిసరిగా బ్యాంకులో జమ చేయాలని చెప్పడంపై ఏమంటున్నారు? రెండు రాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నాయి? హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కొద్దిసేపటి క్రితమే జరిగింది. లారీ ప్రైవేట్ వాహనాల అసోసియేషన్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండెమ్నిటీ బాండ్లు సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ ఈసారి విచారణలో మాత్రం ఇండెమ్నిటీ బాండ్లకు బదులు బ్యాంకుల్లో అకౌంట్లు తెరవాలి, ట్యాక్స్ సొమ్మును కూడా ఆ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. అలాగే ఏ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి డబ్బులు వాడకూడదు, ఆ బ్యాంక్ అకౌంట్ లోనే ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు ట్యాక్సులు వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గత వాయిదాకు ముందు ప్రైవేట్ వాహనాల అసోసియేషన్ అలాగే మరో 2 ప్రైవేట్ పిటిషన్లు కూడా దీనికి సంబంధించి హైకోర్టులో దాఖలయ్యాయి. దానికి సంబంధించినటువంటి వాదనలు ఇవాళ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇండెమ్నిటీ బాండ్లు సమర్పించడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మళ్ళీ బ్యాంకుల్లోకి వెళ్లడం, అక్కడ బాండ్లు తీసుకోవడం అన్నది చాలా ప్రయాసలతో కూడినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం బ్యాంక్ అకౌంట్లను తెరిచి దాంట్లో జమ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తవు, దానికి సంబంధించినటువంటి రసీదును చూపితే చాలు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. మరోవైపు మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గత వాయిదాలో అడ్వకేట్ జనరల్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికి మాత్రం తాము అంశంలో ఉన్న భాగంగానే ఈ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అలాగే పిటిషనర్లకు తరపున సంబంధించినటువంటి లాయర్లు మాత్రం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అలాగే ఇటు విజయవాడ గాని అటు కర్నూలు సంబంధించిన రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాతీయ రహదారులు, ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అనవసరంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో డబ్బు జమ చేయాలనేటువంటి విషయాన్ని చెప్పింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. శర్మ, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి మాత్రం విచారణ ఇంకా కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. అంటే ఎప్పుడు మళ్ళీ అనే విషయం తర్వాత వాయిదాల్లో హైకోర్టులో ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది కూడా తర్వాత స్పష్టం చేస్తుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే కోర్టు వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అనేటువంటిది కూడా మళ్ళీ వాయిదాలో వచ్చేటువంటి అంశం ఎప్పుడు అనేది కూడా తేలనుంది. అయితే అప్పటి వరకు మాత్రం బ్యాంక్ అకౌంట్లలో ఏవైతే తెరుస్తారో అందులో మాత్రమే ఈ డబ్బు జమ చేయాలి. కానీ ఇవి కేవలం 70 మంది ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ అసోసియేషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కాబట్టి మరి ఇంకా ఎవరైతే ఇంకా రాని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇందులో ఇంప్లీడ్ అయితే వాళ్ళకు కూడా ఇదే వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ డబ్బులు కూడా ఎవరు ఖర్చు చేయకూడదు, బ్యాంకుల నుంచి డ్రా చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి ఎవరైతే లారీలు కానీ ప్రైవేట్ బస్సులు కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళ డబ్బు మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. వరప్రసాద్, అంటే శర్మ, ఇవి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుందా? ఇప్పుడు వసూలు చేసిన సొమ్మంతా కూడా బ్యాంకులో జమ చేయాలా, లేకపోతే దీనికి ఏమైనా గడువు ఏమైనా ఇచ్చారా? వారం క్రితం మాత్రం ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలన్న నేపథ్యంలో చాలా మంది ఎవరైతే హైకోర్టును ఆశ్రయించిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండెమ్నిటీ బాండ్ సమర్పిస్తూ వచ్చారు. హైకోర్టు ఆదేశానుసారమే ఇండెమ్నిటీ బాండ్ సమర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇండెమ్నిటీ బాండ్ బదులు బ్యాంక్ అకౌంట్లు తెరవాలి, అందులో జమ చేయాలనేటువంటి విషయం కూడా చెప్పింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు తెరిచి దాంట్లో జమ చేయడం అనేది పెద్ద సమస్య కాదు అనేటువంటిది కూడా ఈ ప్రైవేట్ వాహనాల యాజమానులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఏ రకంగా ఉంటుంది, ఇది కూడా ఇబ్బందులు తలెత్తుతాయా లేదంటే వాళ్ళు దీన్ని అడ్జస్ట్ అవుతారా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ శర్మ.
అంతర్రాష్ట్ర ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ బ్యాంకులో జమ చేయాలని వాహన యజమానులను కోర్టు ఆదేశించింది. రవాణా పన్ను తప్పనిసరిగా చెల్లించాల్సిందే అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడించింది. కౌంటర్ దాఖలు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అంతర్రాష్ట్ర ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ కోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. బ్యాంకులో ఈ మొత్తాన్ని జమ చేయాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అంతర్రాష్ట్ర ట్యాక్స్ కట్టాల్సిందే, ఆ వచ్చిన మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేయాలని వాహన యజమానులను కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది హైకోర్టు. అయితే రవాణా పన్ను తప్పనిసరిగా చెల్లించాల్సిందే అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. దీనిపై విచారణ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది హైకోర్టు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది, కౌంటర్ దాఖలు చేయాలని కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కూడా మంత్రి సిద్ధ రాఘవరావుని అడగడం జరిగింది. రేపు కోర్టులో తీర్పు రానుంది, ఏం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీరేమైనా కౌంటర్ దాఖలు చేయనున్నారని అడిగినా కానీ ట్రావెల్స్ యజమానులు వాళ్ళు పోరాడుతున్నారు కనుక కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపైన ఆలోచిస్తుంది అని చెప్పి మంత్రి సిద్ధ రాఘవరావు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మంత్రి యొక్క ఒపీనియన్ కనుక్కుందామని ట్రై చేశాము. తీరా చూస్తే అక్కడ గోవాలో జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ మీటింగ్ లో అక్కడ ఉండడం జరిగింది. దీనిపైన వచ్చిన తర్వాత వీఎంతో మాట్లాడిన తర్వాతనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే కేవలం ఎవరైతే కోర్టును ఆశ్రయించారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పిన కోర్టు తీర్పు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పడంతో మిగిలిన యొక్క వాహనాల పరిస్థితి ఏంటి, ఎవరైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాహనాల పరిస్థితి ఏంటన్న దానిపైన కొద్దిగా సందిగ్ధత నెలకొంది. సో దీనిపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అయితే ఈ రోజు మధ్యాహ్నం పైన సీఎం చంద్రబాబు వైజాగ్ వెళ్తుండడం, రేపు కూడా అనంతపురం జిల్లా పర్యటన ఉండడంతో దీనిపైన రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత మంత్రి సిద్ధరాఘవతో సంప్రదించిన తర్వాత కౌంటర్ దాఖలు కౌంటర్ లో ఏ విషయాలు ప్రస్తావించాలన్న దానిపైన మాత్రం సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ దినకర్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.